జేడీసీసీ బ్యాంకు నిధుల గోల్మాల్ విషయంలో బొల్లాపల్లి మండలం మన్నేపల్లి తండాకు చెందిన గోవింద్ నాయక్ను అక్రమంగా అరెస్టు చేశారని నంగారబేరి సేవా లాల్ సేన అధ్యక్షులు కృష్ణ నాయక్ ఆరోపించారు. గుంటూరు జిల్లా సబ్ జైలు వద్ద మంగళవారం కృష్ణ నాయక్ మాట్లాడారు. సహకార సంఘంలో గోవింద్ నాయక్ పారదర్శకంగా పనిచేశారని చెప్పారు. కోట్ల రూపాయలను దోచివేసిన వారిని వదిలి అమాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి గోవింద్ నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నంగారబేరి సేవాలాల్ సేన భీమ్లా నాయక్, అంజా నాయకు, రాములు నాయకు, హనుమ నాయకు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలం చెందినటువంటి మన్నేపల్లి తండాకు చెందినటువంటి డుమావతు గోవింద్ నాయక్ 2001 నుంచి 2006 వరకు ఆల్రెడీ మన్నేపల్లి తండా సర్పంచ్గా, 2013 నుంచి 2019 వరకు బొల్లాపల్లి మండల సొసైటీ ప్రెసిడెంట్గా, 2019 నుంచి 2026 వరకు సొసైటీ ఉమ్మడి జిల్లా సొసైటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి గోవింద్ నాయక్ గారు ఆనాడు మక్కెల మల్లికార్జునరావు గవర్నమెంట్లో 2004లో, అదేవిధంగా మన ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి వినకొండ శాసనసభ్యులు శ్రీ జీవీజీ ఆంజనేయులు గారి సమక్షంలో, అదేవిధంగా వినకొండ శాసనసభ్యులైనటువంటి శ్రీ బొల్లా బొమ్మనాయుడు గారి గవర్నమెంట్లో కూడా సొసైటీ డైరెక్టర్గా, సొసైటీ ప్రెసిడెంట్గా నిధులు నిర్వహించినటువంటి గోవింద్ నాయక్ గారు ఈరోజు ఒక సామాన్య గిరిజనునికి ఆల్రెడీ అతను డీసీసీ బ్యాంకు డైరెక్టర్ 8వ వార్డు అన్యం పుణ్యం తెలియనటువంటి గోవింద్ నాయక్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి దాదాపుగా ఒక నెల రోజుల నుంచి జైల్లోనే ఉన్నాడు. కానీ కోట్లు కొల్లగొట్టినటువంటి మేధావులు ఉన్నారు, దేశాన్ని దోచుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ దేశాన్ని దోచుకునే వాళ్ళు, కోట్లు కొల్లగొట్టే వాళ్ళని ఆల్రెడీ ప్రభుత్వాలు విడిచిపెడతా ఉన్నాయి. కానీ ఒక సామాన్యుడైనటువంటి గోవింద్ నాయక్ గారు ఇన్ని గవర్నమెంట్లో పనిచేసిన నీతికి, ధర్మానికి, న్యాయానికి కట్టుబడి పనిచేసేటువంటి డుమావతు గోవింద్ నాయక్ గారిని అరెస్ట్ చేయటం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గోవింద్ నాయక్ గారు ఇన్ని జీవీజీ ఆంజనేయులు గారి దగ్గర పనిచేసిన, మక్కెల మల్లికార్జున దగ్గర పనిచేసిన, బ్రహ్మనాయుడు గారి దగ్గర పనిచేసిన, కనీసం ఒక్క అవినీతి కూడా చేయనటువంటి గోవింద్ నాయక్ గారిని ఈరోజు జైల్లో పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. డీసీసీలో చాలా అవినీతి జరిగిందంట. డీసీసీ గుంటూరు ఉమ్మడి జిల్లా డీసీసీలో చాలా అవినీతి జరిగిందంట. మా గోవింద్ నాయక్ అనే అతను 8వ వార్డు డైరెక్టర్లో ఒక తీర్మానం చేసినా, ఏం చేసినా ఆల్రెడీ ఒక సంతకం పెడతాడు కదా, సంతకం పెట్టినందుకు గోవింద్ నాయక్ గారిని ఒక నెల నుంచి అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా కారాగార శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. దాదాపు నెల పైన అయిపోయింది. బెయిల్ ఇంకా రాలేదు సార్.